ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ రిపోర్టు కార్డు, వన సంపదకు పెద్ద ఆపద, వజ్రాన్వేషణకై అన్వేషకుల పరుగులు, హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం, రాహుల్ గాంధీ హామీ, నిర్దోషిగా బయటపడిన డేరా బాబా, స్వలింగ సంపర్కులకు పోప్ క్షమాపణలు, కుటుంబం కోసం సముద్రపు దొంగ పోరాటం, ఆనంద్ మొహంలో ఆ నవ్వు చూడాలనుకుంటున్న ప్రముఖ కథానాయిక రష్మిక, పండ్ల రసాలతో దంతాలకు ప్రమాదం. ఈరోజు వార్తలను చూద్దాం. వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్. రాష్ట్రంలో క్షయవ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య శాఖ బ్యాసిల్లస్ కాల్మెట్ గ్వెరిన్ వ్యాక్సిన్ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి 2 వారాల్లోనే 16.98% టీకా పంపిణీ పూర్తి చేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానాల్ని టీబీ నియంత్రణలోనూ వైద్య శాఖ పాటిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ రిపోర్టు కార్డు. విద్యార్థి ఒక్కరోజు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను నెలలో ఎన్ని రోజులు బడికి వచ్చారో చెబుతూ హోలిస్టిక్ రిపోర్టు కార్డులను తల్లిదండ్రులకు పంపిస్తోంది. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్స్లో విద్యార్థులు సాధించిన మార్కులను నేరుగా తల్లిదండ్రులకే చేరవేస్తోంది. గతంలో వార్షిక పరీక్షల ఫలితాలను మాత్రమే ప్రోగ్రెస్ కార్డుల్లో ఇవ్వగా ఈ ఏడాది అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్లకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను SMS రూపంలో పంపించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతుల పిల్లలకు ఈ నూతన విధానం ప్రవేశపెట్టింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేనేజ్మెంట్స్లోని బడుల్లో 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 61.81 లక్షల మంది విద్యార్థుల మార్కులు, బడికి హాజరైన రోజుల సమాచారాన్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. వన సంపదకు పెద్ద ఆపద. ప్రకృతికి మనిషి హాని తలపెడుతున్నాడు. తద్వారా తన ఉనికిని తానే దెబ్బతీసుకుంటున్నాడు. జంతుజాలాన్ని బతకనివ్వడం లేదు. మనిషి స్వార్థం వృక్షజాలాన్ని వదలడం లేదు. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వృక్షజాలము బోసిపోతోంది. అక్రమ వ్యాపారుల దుశ్చర్యలకు పర్యావరణం సమతౌల్యాన్ని కోల్పోతోంది. 2015-2021 మధ్యకాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా జంతు, వృక్షజాతుల అక్రమ వాణిజ్యం జరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది. దాదాపు 4000కు పైగా జంతు, వృక్షజాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ వైడ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024లో పేర్కొంది. వీటిల్లో సుమారు 3250 రకాలు అంతరించిపోతున్న జాతుల్లో ఉండడం కలవరపెడుతోంది. ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీ, ఔషధాల కోసం చట్టవిరుద్ధంగా అడవుల్లోని జీవజాలాన్ని మట్టుపెడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఖడ్గమృగం,
దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు తేల్చింది. బ్లాక్ మార్కెట్లో ఖడ్గమృగం కొమ్ము 25% డిమాండ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28%, ఏనుగు దంతాలు 15%గా ఉన్నాయి. వజ్రాన్వేషణకై అన్వేషకుల పరుగులు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కర్నూలు జిల్లా తొగ్గలి, మద్దికెర మండలాల్లోని తొగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, ఎడవలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోనే గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గోళపాళ్యం, ఎన్ఎంపి తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లుకు కురిసే జూన్లో తొగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, 10, 15 రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓవైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం. రాహుల్ గాంధీ హామీ. కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై అమల్లో ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని హృదయం, ప్రాణం, రక్తంతో కాపాడుతామని ప్రకటించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని బనస్గావ్లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన రాజ్యాంగం జోలికి ఎవరూ రావద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. నిర్దోషిగా బయటపడిన డేరా బాబా. 22 సంవత్సరాల క్రితం నాటి హత్య కేసులో డేరా సత్యాసౌదా ఆశ్రమం అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. బాబాతో పాటు మరో 4 నిర్దోషులుగా తేల్చింది. అయితే తన శిష్యులైన 2 సాధ్వులను అత్యాచారం చేశారన్న కేసులో 2017లో దోషిగా తేలడంతో ప్రస్తుతం బాబా హర్యానాలోని రోహ్తక్లో ఉన్న సునారియా జైల్లో ఖైదీగా 20 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 2002లో సత్యాసౌదా ఆశ్రమ మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసు తీర్పును మంగళవారం జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బాత్రాల డివిజన్ బెంచ్ వెలువర్చింది. గతంలో ఈ కేసులో బాబాతో పాటు మరో 4 దోషులుగా ప్రకటిస్తూ 2021 అక్టోబర్లో పంచకులలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును వీరంతా హైకోర్టులో సవాల్ చేయడం తెలిసిందే. ఆనాడు వీరందరికీ సిబిఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. స్వలింగ సంపర్కులకు పోప్ క్షమాపణలు. ఒక సమావేశంలో స్వలింగ సంపర్కులను ఉద్దేశిస్తూ అసభ్య పదాన్ని ఉచ్చరించారని పోప్ ఫ్రాన్సిస్పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు క్రైస్తవుల మత కేంద్ర స్థానం వాటికన్ అధికార ప్రతినిధి మేటియో బ్రూని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వలింగ సంపర్క పురుషులను కించపరచాలనే ఉద్దేశంతో ఆయన ఆ పదాన్ని ఉచ్చరించలేదు.
సరదా సంభాషణలో అనుకోకుండా దొర్లిన ఆ పదం వల్ల బాధపడిన వర్గానికి పోప్ క్షమాపణ చెబుతున్నారు అని వాటికన్ ఆ ప్రకటనలో పేర్కొంది. మే 20వ తేదీన ఇటాలియన్ బిషప్లతో 87 ఏళ్ల పోప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గేలను మతబోధకులుగా శిక్షణనిచ్చేందుకు మళ్లీ అనుమతిస్తే ఎలా ఉంటుంది అంటూ చర్చ జరిగింది. దీంతో పోప్ ఆ కట్టెపుల్లలను మతబోధకుల శిక్షణకు అనుమతించకండి, అయినా ఇప్పటికే గే వాసన దట్టంగా కమ్ముకుంది కదా అని పోప్ సరదాగా మాట్లాడారు. అంతర్గతంగా జరిగిన ఈ భేటీ వివరాలను స్థానిక మీడియా బట్టబయలు చేయడంతో పోప్ పలికిన ఇటాలియన్ పదంపై విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబం కోసం సముద్రపు దొంగ పోరాటం. ఇటీవలే హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రీకరణని ముగించుకున్న బాలీవుడ్ అగ్రతార ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్ సినిమా ద బ్లఫ్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. సముద్రపు దొంగ అయిన ఓ మహిళ చేసిన తప్పుల కారణంగా ఆమె కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఆ క్రమంలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె చేసిన పోరాట నేపథ్యంలో సాగే కథతో ద బ్లఫ్ రూపొందుతోంది. ఈ యాక్షన్ సినిమాకి ఫ్రాంక్ ఏ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీబీఎం స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేందుకు తన కూతురు మాల్తీ మేరీతో కలిసి ఆస్ట్రేలియాకు పయనమైంది ప్రియాంక. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఓ వీడియోని పంచుకుంది. ఆనంద్ మొహంలో ఆ నవ్వు చూడాలనుకుంటున్న ప్రముఖ కథానాయిక రష్మిక. ఆనంద్ దేవరకొండ నాకు సోదరుడితో సమానం. తనకు తెలియదు కానీ తన మీద నేను చాలా ఆధారపడుతుంటా. ఈ సినిమా విజయవంతమైతే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా అన్నారు ప్రముఖ కథానాయిక రష్మిక. ఆమె ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్లో గమ్ గమ్ గణేశ విడుదల ముందస్తు వేడుక జరిగింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయకులు, ఉదయ్ శెట్టి దర్శకుడు, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ కార్యక్రమంలో సాయి రాజేష్, అనుదీప్ కేవి, బన్నీవాస్, మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండ్ల రసాలతో దంతాలకు ప్రమాదం. పండ్లు ఆరోగ్యానికి మంచిది. వీటిని తప్పకుండా తినాలి. వీటిని తినడంతో శరీరానికి వచ్చేంత ప్రయోజనం పండ్ల రసాల వల్ల రాదు. జ్యూస్ రోజుకు 100 నుండి 150 మిల్లీలీటర్ల మాత్రమే తీసుకోవాలి. 100 మిల్లీలీటర్ల చెరుకు రసంలో 13 నుంచి 15 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ప్యాకేజ్డ్ పదార్థాలపై ఉండే ఫుడ్ లేబుళ్లు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఫ్రూట్ జ్యూసుల్లో కేవలం 10% మాత్రమే పండ్ల గుజ్జు ఉంటుంది. ఇవి దంతాలకు కూడా మంచిది కాదు. పండ్ల రసాలు తీసుకోవాలనుకుంటే మాత్రం చక్కెర కలపకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మెగాస్టార్కు గోల్డెన్ వీసా. ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్టులో చిరంజీవి చేరారు. ఈ నెల 30న ఏపీ ఈసెట్ ఫలితాలు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ ప్రొఫెసర్ పిఆర్ భానుమూర్తి తెలిపారు. వింబుల్డన్ టోర్నీకి నాదల్ దూరం. ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రౌండ్లో ఓడిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ వింబుల్డన్ టోర్నీలో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మట్టి కోర్టులపైనే జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్కు సన్నద్ధం కావడానికి
నాదల్ జూలైలో గ్రాస్ కోర్టులపై జరిగే వింబుల్డన్ టోర్నీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. 7వ సీడ్పై నిశేష్ సంచలన విజయం. లిటిల్ రాక్ ఓపెన్ ఏటీపీ 75 ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతికి చెందిన అమెరికా యువతార నిశేష్ బసవరెడ్డి సంచలన విజయం సాధించాడు. హెడ్ కోచ్గా గంభీర్, భారత మాజీ కెప్టెన్తో బీసీసీఐ మంతనాలు. ప్రీ క్వార్టర్స్లో నిశాంత్. వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నిశాంత్ దేవ్, సచిన్ సివాచ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా అభినాష్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. సింగపూర్ ఓపెన్ టోర్నీలో సాత్విక్ చిరాగ్ జోడీకి చుక్కెదురు. తొలి రౌండ్లోనే ఓడిన ప్రపంచ నంబర్ 1 జోడీ. హంపి శుభారంభం. భారత చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్ మహిళల ఓపెన్ టోర్నీలో శుభారంభం చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.